హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టైమ్ ఫర్ గ్రేట్నెస్ తెలుగు. సింహం అంటే చిన్నవాళ్ళ దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఎంతో భయం. మీరు అడవిలో వెళ్తున్నారు, అది కూడా అర్ధరాత్రి. ఎంతో భయంగా ఉంటుంది కదా. అర్ధరాత్రి కాకుండా పగలైనా సరే భయాన్ని అయితే పుట్టిస్తుంది. ఆ భయం మీలోనే మొదలవుతుంది. జంతువులు మనల్ని అటాక్ చేస్తాయి అన్న ఆలోచన భయాన్ని పెంచుతుంది. నేను మీకు ఒక కథ చెప్తాను, కల్పిత కథ మాత్రమే. ఒక అడవిలో ఒక అబ్బాయి ఉండేవాడు. ఎటువంటి జంతువులు వచ్చినా కూడా తిరిగి అటాక్ చేయడానికి ప్రయత్నించేవాడు, కానీ అసలు భయపడేవాడు కాదు. చేతికి పెద్ద గోళ్ళు, ఒళ్ళంతా మట్టి ఉన్నాయి. ఇలా జంతువులతో సమానంగా తిరుగుతున్న ఆ వ్యక్తికి ఒకరోజు ఒక అందమైన అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి మరెవరో కాదు, ఒక మహారాణి. ఆ రాణి దగ్గరికి వెళ్ళి, నేను నిన్ను ఇష్టపడుతున్నాను, పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. వెంటనే ఆ మహారాణి, నా జీవితం నా చేతిలో లేదు, అంతా మా నాన్నగారి ఇష్టమని చెప్తుంది. ఆ అబ్బాయి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు. వెంటనే వాళ్ళ నాన్నగారు, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నువ్వు చూసావా ఎంత భయంకరంగా ఉన్నావో, ఆ చేతికి ఆ గోళ్ళు చాలా భయంకరంగా ఉన్నాయి. రేపు నా కూతుర్ని నువ్వు ఆ గోళ్లతో హింసిస్తే పరిస్థితి ఏంటి? నా కూతురు ఎంత అందంగా ఉందో చూడు, నువ్వెలా ఉన్నావో చూడు అని అంటాడు. ఆ తర్వాత ఆ అబ్బాయి ఎంతో బాధపడుతూ ఇంటికి వెళ్ళి చేతికున్న గోళ్ళని బలవంతంగా కట్ చేస్తాడు. హెయిర్ అంతా కట్ చేస్తాడు. ఎప్పుడూ తన వెంట ఉంచుకునే కొన్ని కత్తులు, వాటన్నిటిని కూడా దూరంగా పడేస్తాడు. తర్వాత రోజు అడవిలో నడుచుకుంటూ వెళ్తుంటాడు. సింహం అటాక్ చేస్తుంది. ఒకప్పుడు సింహం అటాక్ చేసినప్పుడు తనని తాను కాపాడుకోవడానికి ఎంతో కొంత గోళ్ళు హెల్ప్ చేసి ఉంటాయి. తన దగ్గరున్న కత్తి, అవన్నీ కూడా ఎంతో కొంత హెల్ప్ చేసి ఉంటాయి. ఎలాంటివి ఎన్నో ఒకప్పుడు హెల్ప్ చేసినప్పటికీ ఇప్పుడు తనకి హెల్ప్ చేయలేకపోయాయి. ఆ అబ్బాయి చనిపోయాడు. అది ఒక కల్పిత కథ మాత్రమే. అసలు ఎందుకు ఈ కథ? ఈ కథలో మనం నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా? జీవితంలో మనిషికి అందం ముఖ్యం కాదనడం లేదు. ఆ అందంతో పాటు మనోధైర్యం అనేది ఇంకా ఎంతో ముఖ్యం. అందంగా ఉంటే మన మనస్సుకు ఆనందంగా అనిపిస్తుంది. అందుకోసమే మనం అందంగా కనిపించాలి అనుకుంటాం. కానీ మనం ఎప్పుడైతే ధైర్యంగా ఉంటామో మన జీవితంలో ఎంతో ముందుకు వెళ్తాం. బలవంతుడైనా బలహీనుడైనా సరే మనం ఆలోచించే మనసులోనే ఉంటుంది. ఆ అడవిలో ఉండే అబ్బాయి రాణి తండ్రి వద్దన్నాడు అని బాధతో ఉండటం వల్ల సింహం దెబ్బకి చనిపోయాడు. అలా కాకుండా ఎప్పట్లానే ధైర్యంతో ఫైట్ చేసి ఉంటే బతికేవాడు. అవునా కాదా? మన దగ్గర ఎన్ని కత్తులు, కటార్లు ఉన్నప్పటికీ ధైర్యంగా మనోబలంతో ముందుకు వెళ్ళకపోతే కష్టం. మన జీవితంలో వచ్చే ఎన్నో ప్రాబ్లమ్స్ మనల్ని ఎంతో బలంగా మారుస్తాయి లేదా బలహీనంగా మారేలా చేస్తాయి. మనం ఎప్పుడైతే సరిగ్గా ఆలోచిస్తామో బలంగా మారడానికి అవకాశాలుంటాయి. మీ చుట్టూ ఉండే వాతావరణం మిమ్మల్ని అర్థం చేసుకునేలా ఉంటే ఎంతో ప్రశాంతంగా మీరు అనుకున్నది సాధించడానికి ముందుకు వెళ్తారు. అలా కాకుండా మీ చుట్టూ ఉండే వాతావరణం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మీరు నిజంగా కష్టపడాలనుకున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు అయితే ఎదురవుతూనే ఉండొచ్చు. ఆ ఇబ్బందులు ఏంటంటే మానసికంగా ఇబ్బందులు. మనం ఒకటి ఆలోచిస్తూ ఉంటాం, ఇంకో పని చేస్తుంటాం. ఇలా అయితే వర్క్ కంప్లీట్ అవ్వదుగా. ఇంతకీ అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? సో లెట్స్ బిగిన్. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. మీకు ఒక సమస్య వచ్చినప్పుడు దాని గురించి పూర్తిగా ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడే పరిష్కారం కంటికి కనిపిస్తుంది, మనసుకు తెలుస్తుంది. సమస్య వచ్చినప్పుడు సమస్యను 10 సార్లు తలుచుకొని బాధపడే వాళ్ళు ఉంటారు, కానీ ఆ సమస్యని సరైన మార్గంలో పరిష్కరించే వాళ్ళు తక్కువ. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? కష్ట సమయాల నుండి ఎలా బయటపడాలి? జాబ్, హెల్త్, పర్సనల్ ప్రాబ్లమ్స్, ఇలా ఎన్నో వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి? ఇలాంటి ఎన్నో విషయాల గురించి తెలుసుకోవాలంటే టఫ్ టైమ్స్ నెవర్ లాస్ట్ బట్ టఫ్ పీపుల్ డూ. టఫ్ టైమ్స్ నెవర్ లాస్ట్ బట్ టఫ్ పీపుల్ డూ. ఇంట్రడక్షన్. జీవితం అనేది ఎంతో విచిత్రమైనది. ఉత్తమమైన ఆటగాళ్లతోనే ఆడుకుంటూ ఉంటుంది. ఆడియో బుక్ సమరీ మీరు వినాలనుకుంటే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఇయర్కి 399 రూపీస్కి ఉన్న సబ్స్క్రిప్షన్ మా కూపన్ కోడ్ T50 యూజ్ చేయడం వల్ల కేవలం 199 రూపీస్కి మాత్రమే లభిస్తుంది. అంటే 50% ఆఫ్. కేవలం రోజుకు ₹1 కంటే తక్కువ ఖర్చుతోనే ఎన్నో ఆడియో బుక్స్ని వినడంతో పాటుగా ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. డిస్క్రిప్షన్లో మేమిచ్చిన కుకు FM వారి గూగుల్ ఫామ్ లింక్ని ఓపెన్ చేసి మీ విలువైన బుక్ సజెషన్స్ని ఇవ్వచ్చు. కుకు FM యాప్లో 10,000 గంటలకు పైనే కంటెంట్ తెలుగు, మలయాళం, తమిళ్, కన్నడ ఇలా ఎన్నో భాషల్లో అందుబాటులో ఉంది. ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి ప్రతిరోజు ఎన్నో ఆడియో బుక్స్ కుకు ఎఫ్ఎంలో మన వరకు అందుబాటులోకి తీసుకొస్తూనే ఉన్నారు. కుకు ఎఫ్ఎం, మీ మనసుకు నచ్చింది వినండి. మరి ఇంకెందుకు ఆలస్యం? లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. బ్యాక్ టు ద వీడియో.
నెంబర్ 1, నెవర్ లాస్ట్ యువర్ ఒరిజినాలిటీ. మనం ఇప్పటి వరకు చెప్పుకున్నట్లుగానే ఈరోజు మన లైఫ్లోకి ఒకరు వచ్చారు. వాళ్ళ కోసం మనం ఎన్నో విషయాలు సాక్రిఫైసెస్ చేయాలనుకుంటాం. తప్పు లేదు, ఎందుకంటే మనం ఇష్టపడుతున్నాం కాబట్టి. మనం ఇష్టపడుతున్నామంటే వాళ్ళ కోసం ఏదైనా సరే చేయాలనుకుంటాం. కానీ మనం ఇష్టపడ్డ వ్యక్తి మన జీవితంలో దూరమైనప్పుడు అందరిలానే బాధపడుతూ కూర్చోవడం కాకుండా ఆ బాధ నుండి బయటకు రావడానికి ప్రయత్నించాలి. ఆ వ్యక్తి మీ జీవితంలో లేనప్పుడు ఇంతకుముందు మీరు బ్రతకలేదా? బ్రతికారు కదా. అప్పుడు ఎలా ఉన్నారు? అప్పట్లో మీ ఆలోచనలు ఎలా ఉండేవి అనే వాటి గురించి ఆలోచించుకోవాలి. ఒక వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చినంత మాత్రాన మీకు మంచి జరగాలి, కానీ చెడు కాదు. ఇన్ కేస్ చెడు జరిగితే వాటిని మర్చిపోవడానికి ప్రయత్నించాలి. ఆ క్షణాల నుండి బయటపడడానికి ట్రై చేయాలి. ఎందుకంటే మీ జీవితం మీది మాత్రమే కాదు, మీ కుటుంబం, ముఖ్యంగా మీ తల్లిదండ్రులు. మీ వల్ల మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు కూడా బాధపడకూడదు. మిమ్మల్ని మీరు ఎప్పుడు కోల్పోకూడదు. ఇవన్నీ జీవితంలో ఎన్నో విషయాలు ఫేస్ చేసిన తర్వాత తెలుసుకుంటారు. కానీ ఎంత తొందరగా తెలుసుకుంటే అంత తొందరగా మంచిది కదా. నెంబర్ 2, ఆల్వేస్ కంట్రోల్ ఏ పవర్. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంటుంది. మిమ్మల్ని 10 మంది కంట్రోల్ చేస్తున్నప్పటికీ మీ జీవితం మీ చేతుల్లోనే ఉంటుంది. మీరేం చేయాలనుకుంటే అదే చేయండి. దాన్ని చేయడానికి ట్రై చేయండి. మీరు ఏం తినాలి, మీరు ఎప్పుడు నవ్వాలి, ఎప్పుడు ఏడవాలి అని ప్రతి ఒక్కరు మిమ్మల్ని శాసించేలా మీరు మారకూడదు. మీరు మంచిగా ఎదగడానికి మీ తల్లిదండ్రులు మీకు హెల్ప్ చేస్తారు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని శాసిస్తారు. ఇది 100% కరెక్ట్. మీ తల్లిదండ్రులు మాత్రమే మీ జీవితాన్ని శాసించేలా ఉంటే మంచిది. కానీ బయట వాళ్ళందరూ మిమ్మల్ని శాసించడం కరెక్ట్ కాదు. మీకు సంబంధించినంత వరకు మీ జీవితాన్ని మీరు మాత్రమే కంట్రోల్ చేయాలి. మీరు ఏం చేస్తే హ్యాపీగా ఉంటారు, మీరేం చేస్తే మీ గోల్ రీచ్ అవుతారు, ఇలాంటి ప్రతి విషయంలోనూ మీరే శాసించాలి. అంటే మిమ్మల్ని మీరే శాసించాలి. నెంబర్ 3, మల్టీ టాస్కింగ్. చాలామంది ఒక పని చేస్తూ ఇంకొక పని చేస్తూ ఉంటారు. అలా చేస్తున్నప్పుడు ఆ పని అసలు కంప్లీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండవు. మల్టీ టాస్కింగ్ కొన్ని సందర్భాల్లో హెల్ప్ అవ్వచ్చేమో, కానీ ప్రతిసారి హెల్ప్ అవ్వలేకపోవచ్చు. చదువులో అనుకున్నట్లుగా రాణించలేని విద్యార్థులు, బిజినెస్లో అనుకున్నట్లుగా సక్సెస్ కాలేని వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, ప్రేమలో ఓడిపోయిన వాళ్ళు, ఇష్టమైన వాళ్ళని కోల్పోయిన వాళ్ళు, ఎన్నోసార్లు ఎన్నో విషయాలు ఫెయిల్ అయిన వాళ్ళు ఎన్నో ఎక్స్పీరియన్సెస్ని పొందుతారు. ఒకసారి ట్రై చేసి వెంటనే సక్సెస్ అయిన వాళ్ళు నేర్చుకునే వాటికంటే 10 సార్లు ఫెయిల్ అయ్యి సక్సెస్ అయిన వాళ్ళు ఇంకా 100 రెట్లు లేదా 1000 రెట్లు నేర్చుకుంటారు. అలా అని మిమ్మల్ని ప్రతిసారి ఫెయిల్ అవ్వమని చెప్పడం లేదు. మీరు ఎన్నిసార్లు ఫెయిల్ అయినప్పటికీ సక్సెస్ అవ్వడానికి మార్గాలు ఉంటాయని చెప్తున్నాను. నెంబర్ 4, ఫాలో యువర్ ప్యాషన్. మీకు నచ్చింది మీరు చేస్తే మీ జీవితం అవుతుంది. ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేస్తూ కూర్చుంటూ ఉంటే మీ జీవితం కాదు. ఎల్లప్పుడూ కూడా మీకు నచ్చింది మీరు చేయడానికి ట్రై చేయాలి. మీ ఇష్టాలేంటి, మీరేం చేస్తే హ్యాపీగా ఉంటారని ఆలోచించుకుని నోట్ చేసి వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు సింగర్ అవ్వాలనుకుంటే ప్రతిరోజు లేదా వారంలో కొన్ని రోజులు మీకోసం టైం కేటాయించండి. ఒక్క రోజులోని గోల్ని రీచ్ అయిపోతాను అనుకుంటే తప్పు. మీరు ఎంచుకున్న గోల్స్ని బట్టి వాటిని రీచ్ అయ్యే టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది. మీరు మీ గోల్స్ గురించి నోట్ చేసుకోండి. వాటికి మీరు ఎంత సమయాన్ని ఇవ్వాలి అనే దాని గురించి ఆలోచించుకోండి. మీరు ఏం చేస్తే మీరు గెలుస్తారు అనే దాని గురించి ఖచ్చితంగా తెలుసుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా మీతో మీరు మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుంటే ఇంకొకరు మీ జీవితాన్ని శాసించే అవకాశం ఉండదు. నెంబర్ 5, డూ యువర్ రీసెర్చ్ బిఫోర్ క్రియేట్. మీరు ఒక వర్క్ని స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ వర్క్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఆ బిజినెస్ గురించి మీకు సరైన అవగాహన లేకపోతే ఫెయిల్ అవుతారు. అలా కాకుండా ఆ బిజినెస్ గురించి కంప్లీట్గా కాకపోయినా చాలా వరకు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే బిజినెస్లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు కూడా పూర్తిగా అవగాహన తెచ్చుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేయడం అనేది బెస్ట్ ఆప్షన్. నోటికి వచ్చింది మాట్లాడడం వేరు, ఆలోచించి మాట్లాడడం వేరు. నోటికి వచ్చింది మాట్లాడితే అందరిలో నవ్వుల పాలవుతారు. ఆలోచించి మాట్లాడితే మీ మాటకు గౌరవం అనేది తగ్గుతుంది. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా ఒక పనిని స్టార్ట్ చేస్తే సరైన విధానంలో పూర్తి చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కనీసం కొంతైన అవగాహన తెచ్చుకొని ఒక పనిని స్టార్ట్ చేస్తే సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతిరోజు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఎంత ఎక్కువ తెలుసుకుంటే, ఎంత ఎక్కువ నేర్చుకుంటే మీ బ్రెయిన్ అంత యాక్టివ్గా ఉంటుంది. మీ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటే మీ ఆలోచనలు యాక్టివ్గా ఉంటాయి. మీ ఆలోచనలు యాక్టివ్గా ఉంటే మీ జీవితంలో మీరు హ్యాపీగా ఉంటారు. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బీ హ్యాపీ, ఆల్వేస్ కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.